ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులు తెలంగాణకు మాత్రమే రాలేదని పలు రాష్ట్రాలకు అందాయన్నారు డీఎంఈ నరేందర్ కుమార్. ఇది ఏటా జరిగే ప్రాసెస్ అన్నారు. ఎన్ఎంసీ లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తామంటున్న డీఎంఈ నరేందర్ కుమార్తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మనతో పాటు మాట్లాడడానికి డిఎంఈ నరేంద్ర కుమార్ సార్ ఉన్నారు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో వసతులు సరిగ్గా లేవు, లేకపోతే పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ కరెక్ట్గా లేదు అని చెప్పేసి కొంత సౌకర్యాల మీద ఎన్ఎంసీ కొంత అబ్జెక్షన్స్ కూడా చెప్పింది. సో ఇక్కడ ఎట్లాంటి మార్పులు చేర్పులు చేయబోతున్నారు? ఇప్పుడు మన రాష్ట్రంలో 34 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 29 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 9,000 మెడికల్ సీట్స్ ఉన్నాయి. మన కంట్రీలో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్ని రెగ్యులేటరీ బాడీ ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కమిషన్. దేశంలో 780 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. 1,19,000 మెడికల్ సీట్స్ ఉన్నాయి, ఎంబీబీఎస్ సీట్స్. ఎవ్రీ ఇయర్ ఈ ఎన్ఎంసి అనేది అన్ని మెడికల్ కాలేజెస్ని యాన్యువల్గా రెన్యూ చేస్తున్నారు. అసెస్మెంట్, సెల్ఫ్ అసెస్మెంట్ అనేది కొత్త రూల్ ప్రకారం మనం అప్లోడ్ చేయాలి. మా దగ్గర ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, మా క్లినికల్ లోడ్ ఇంత ఉన్నది, మా దగ్గర ఈ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది ప్రతి మెడికల్ కాలేజీకి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో కనుక ఏదన్నా డెఫిషియన్సీస్ కనుక ఉంటే వాళ్ళు మనకు ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వటం, మన రిప్లై అడగటం జరుగుతుంది. ఆ రిప్లైతో సాటిస్ఫై అయితే ఫర్దర్గా ఏం స్టెప్ ఉండదు. రిప్లై సాటిస్ఫై అవ్వకపోతే ప్రిన్సిపాల్ గారు కానీ డిఎంఏ కానీ పిలుస్తూ ఉంటారు. ఫెసిలిటీస్ కరెక్ట్గా లేకపోవటం వల్లనే షోకాజ్ నోటీస్ వచ్చిందా, రెగ్యులర్గా వచ్చే దాంట్లో వచ్చిందా? అంటే ఏ రాష్ట్రంలో అయినా కూడా ఒక పెద్ద ఎత్తున మెడికల్ కాలేజెస్ని తెరిచినప్పుడు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటారు. అది ఒక్క రోజులో ఇంప్రూవ్మెంట్ వచ్చేది కాదు. ప్రీవియస్ ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కాలేజెస్ అని ఉండి వాటికి హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్కి సంబంధించిన కొన్ని జీవోస్ రిలీజ్ కాకపోవటం వల్ల ఫ్యాకల్టీ డెఫిషియన్సీ అనేది రావటం జరిగింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపట్టి క్షేత్రస్థాయి నుంచి టాప్ లెవెల్ వరకు ఉన్న హాస్పిటల్స్లో, మెడికల్ కాలేజ్లో ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మిగతా అన్ని సౌకర్యాలను కూడా మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని సన్నద్ధం చేస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో రాధిక, ఎన్టీవీ.